బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని న్యూ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ లోని బాత్రూమ్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు పొందూరు మండలం మొదలవలసకు చెందిన కళావతిగా పోలీసులు వెల్లడించారు. అయితే కళావతికి పరిచయం ఉన్న వారి ఇంటి వద్ద కళావతి బైక్ ను భర్త వెంకట్రావు గుర్తించారు. అనుమానంతో తాళాలు పగలగొట్టి చూడగా బాత్రూంలో విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరయ్యాడు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించగా సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అయితే కళావతిని గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కళావతి భర్త వెంకటరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా 3 పిల్లలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని న్యూ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ లోని బాత్రూమ్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు పొందూరు మండలం మొదలవలసకు చెందిన కళావతిగా పోలీసులు వెల్లడించారు. అయితే కళావతికి పరిచయం ఉన్న వారి ఇంటి వద్ద కళావతి బైక్ ను భర్త వెంకట్రావు గుర్తించారు. అనుమానంతో తాళాలు పగలగొట్టి చూడగా బాత్రూంలో విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరయ్యాడు భర్త. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించగా సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అయితే కళావతిని గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కళావతి భర్త వెంకటరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా వీరికి 3 పిల్లలు ఉన్నారు.